ఏదైతేనేం 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ తన గ్రంథాల్లో గిర్నార్ గురించి ప్రస్తావించారు. ఇక్కడ సాధువులు సాధారణ మనుషులు కాదని, రాత్రివేళ వారి చుట్టూ నీలిరంగు కాంతి అలుముకుంటుందని రాశారు. చరిత్రను చూస్తే చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే ఇక్కడ ధర్మ ప్రచారం కోసం శాసనాలు వేయించారు. ఈ పర్వత సానువుల నుంచే ధర్మనీతి భారతమంతటా వ్యాపించింది. ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రకారం ఒకప్పుడు గిర్నార్ పర్వతం రోజుకు నవామణుగు అంటే సుమారుగా 25 కిలోల బంగారాన్నిచ్చేదట. ఇక్కడ మట్టిని భూమికి ఉన్న ఖజానాగా భావించేవారు. ఆ కాలం పోయినా గిర్నార్ ఇప్పటికీ ప్రతి ఉదయం సవాసేరు బంగారం ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. కుంభమేళా తర్వాత భారతదేశంలో జరిగే అతిపెద్ద ధార్మిక యాత్ర గిర్నార్ పరిక్రమ. కార్తీక మాసంలో 36 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో పాల్గొనడం కోసం చాలా మంది నాగ సాధువులు ఇక్కడికి తరలి వస్తారు. ఇవన్నీ నిజమైతే గిర్నార్ యాత్ర కేవలం తీర్థయాత్ర కాదు, అదొక డైమెన్షన్ యాత్ర. బౌద్ధ గ్రంథాల్లో చెప్పిన రహస్యలోకం శంబాళాకు ఇది ద్వారమేమో.